నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ భరత్. తెలంగాణలో గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, వాస్తవంగా ఏదైతే మంత్రులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వాళ్ళ పిల్లలను కనీసం అటువైపు చూపించే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆ శాఖనవుతున్నాయి. ఎందుకంటే సంక్షేమ శాఖతో పాటు విద్యాశాఖ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆ శాఖలో ఎంతవరకు దారుణాలు ఉన్నాయంటే, స్కూల్లో తినే తిండి వద్ద అపరిశుభ్రత ఉన్నది. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే క్లాస్ రూమ్స్లో ఈగలు మొత్తం కూడా డస్ట్ ఎక్కడి దక్కనే ఉన్నది. కంప్లీట్గా ఇంకొద్దిగా ముందటికి వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాష్రూమ్స్ ఉంటాయో ఆ వాష్రూమ్స్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఎంత గలీజ్ పొజిషన్లో గురుకుల పాఠశాలలు ఉన్నాయనేది నిన్న మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేసినాం. చాలా వరకు అయితే విద్యార్థులు ఇక వాళ్ళు పాపం పాములు వచ్చి పక్క పడుకుంటున్నాయని చెప్పిన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దాని శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఆ స్కూలు విజిటింగ్ చేసే పరిస్థితులు కూడా లేవని అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పారు. అదేవిధంగా వాళ్ళు తినే టైంలో తిండి కూడా కరెక్ట్ పెట్టడం లేదు, ఆ ఫుడ్ కూడా నాణ్యత లేదు. ఏదైతే క్యాబేజీ కర్రీ రెగ్యులర్గా పెడుతున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పారు. దాని గురించి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ అయితే ప్రతి క్షణం ఏదైతే నిరుద్యోగుల అంశం కావచ్చు, ఇటు ఉద్యోగుల అంశం కావచ్చు, అటు చూసుకుంటే ప్రతి ఏదైతే ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా అక్కడ వైఆర్ టీవీ ఉంటుంది. వైఆర్ టీవీ ఎంత వీలైతే అంతవరకు అయితే మేము పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల సమస్య ఏదైతుందో వారి గొంతుగానైతే మేము ముందుండి మీ వాయిస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తానికైతే వైఆర్ టీవీని అయితే మీరు ఆదరించాలని అయితే కోరుతున్నాం. ప్రతి క్షణం వైఆర్ టీవీ మీకోసం అయితే పోరాటం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా మీ ఆధారాభిమానాలు అయితే మాకైతే కావాల్సి ఉంది. ఇక మొత్తానికైతే వైఆర్ టీవీని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏదైతే మేము చేసే వీడియోలు ఉన్నాయో అవి షేర్ చేసి వైఆర్ టీవీలో మీరు కూడా భాగస్వాములు కావాలని అయితే మేము కోరుతున్నాం. ఇక మొత్తానికైతే వాస్తవంగా తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి, ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఇక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అనే విషయాలపై మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక తెలంగాణ అస్తిత్వంపై దాడి, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, కొత్త విగ్రహంపై తీవ్ర చర్చలు, ఉద్యమ స్ఫూర్తిలోంచి పుట్టిన విగ్రహాన్ని ఎలా మారుస్తారనేది తెలంగాణ వాదుల వాదన. ఏ వర్గంతోనూ చర్చించకుండానే రాష్ట్ర ప్రాంతంలో కొత్త విగ్రహం తయారీ. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రహస్య పరిశీలన, మలిదశ ఉద్యమంలో అందరిని ఏకం చేసిన తెలంగాణ తల్లి భావన. ఇక ఆ రూపం కారణంగానే ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి. డిసెంబర్ 9న సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 2-3 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న తల్లి వేరు, సచివాలయంలో ఆవిష్కృతమయ్యే తల్లి తెలంగాణ వేరు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో మనం ఏం చేసామంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకొని ఉద్యమానికి పోయే ప్రయత్నం చేసినాం. ఆ రోజు పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను తెలంగాణ తల్లిలో చూసుకున్నాం. అలాంటి తెలంగాణ తల్లి ఈరోజు రూపురేఖలు చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. ఆ విగ్రహంలో చాలా వరకు అక్కడ చూస్తేనైతే తెలంగాణ తల్లికి కిరీటం లేదనైతే చాలా వరకు అయితే వినిపిస్తున్నది. ఇక మొత్తానికైతే చూసుకుంటే ఆ రోజు మనం తెలంగాణ తల్లిని ముందర పెట్టుకొని ఉద్యమానికి పోయినాం. కళాకారులు గజ్జలు కట్టుకొని డప్పు వాయించుకుంటూ వాళ్ళ గొంతును బలంగా వినిపించడం పట్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది ఎంత వాస్తవం అందరికీ తెలుసు. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పుకి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇక విఫల ప్రయత్నం చేస్తుంది. ఇదొక మనం తెలంగాణకు సంబంధించిన వాళ్ళది కాదు, ఇది ఆంధ్ర పెత్తందారులు ఎవరైతున్నారో వాళ్ళ కుట్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ఏ విధంగా చూసినాం, గుళ్ళే దేవత. తెలంగాణ వాదులు ఎవరైతే పోషమ్మను ఎట్లా పూజిస్తామో, అటు చూస్తే ఎల్లమ్మను ఎట్లా పూజిస్తామో, అటు చూస్తే వివిధ దేవతలు ఎవరైతున్నారో వనదేవతలు సమ్మక్క సార్లక్కను కూడా కావచ్చు మనం చాలా గొప్పగా పూజించడం. అదేవిధంగా తెలంగాణ తల్లిని కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే విధంగా పూజిస్తున్నాం. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు మార్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎవరు, అసలు ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏం సంబంధం, దాంతో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఆ రోజు మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తెలంగాణను సంపాదించుకున్నాం. అలాంటి మనం
తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు మన ఆత్మగౌరవం అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చబోతున్నామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఈ రాచరిక పోకడ, ఎందుకు ఈ నిరంకుశ పాలన ఎందుకో అర్థం అవ్వట్లేదు. ప్రతి దాంట్లో ప్రతి అంశంలో ఎవరి సూచనలు అవసరం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు, అధికారుల సూచనలు కూడా అవసరం లేదు. కేవలం వన్ మ్యాన్ షో. తెలంగాణ మొత్తం నడిచేది వన్ మ్యాన్ షో కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నట్టు వివరిస్తున్నాడు. ఇటు రాజముద్ర మారుస్తా అంటాడు. తెలంగాణ ఏదైతే మనం జయ జయ తెలంగాణ పాట ఉందో దాన్ని మార్చి చేసిండు. ఇక అనేక రకాలుగా చూసుకుంటే ప్రతి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసే విధంగానైతే రేవంత్ సర్కారు ముందడికి పోతుండే. అదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చేసిండు? కరీంనగర్లో తెలంగాణ కోసం మనం పోరాడుతుంటే ఏది AK-47 రైఫిల్ పట్టుకొని ఆ కార్లో సిద్ధమైన రావడానికి. అంటే ఆ రోజు ఆయనకు తెలంగాణ మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధ ఏ విధంగా ఉండే, ప్రేమ ఏ విధంగా ఉండే. రేవంత్ రెడ్డి సరే పోరాటం చేసినా అని చెప్తాడు కదా, పోరాటం చేసినోడు అయితే ఇప్పుడు 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఎక్కడ పెడుతున్నాడు? మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే సచివాలయం ఉందో, సచివాలయం ఉందట ఇప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో విగ్రహాన్ని చేసి పెడతాడట. అంటే 4 కోట్ల మంది ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళంతా ఏం చేయాలి? ఈరోజు ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిరో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బతీసే సూచికాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహాన్ని ఇంకోసారి అంటారు రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ అన్నట. సోనియమ్మ అంటే ఎవరికమ్మా? సోనియమ్మ అంటే ఎవరికమ్మా? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటే మేము పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చిందా? మా 1800 మంది ఈ ఆత్మ బలిదానాలు చేసుకోకుంటే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ఎట్లా వచ్చింది? పోరాడితే వచ్చింది, ప్రాణాలు తీసుకుంటూ వచ్చింది. ఎవరో ఇస్తే రాలే తెలంగాణ. సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ, సోనియమ్మకే మనం రుణపడి ఉండాలంటే మీ సెంటిమెంట్ డైలాగులకి ఇక్కడ పడిపోయేందుకు మేము ఏదో అది కాదు. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణలో లాఠీ దెబ్బలు తిన్నా మేము కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తాం. ఆనాడు తెలంగాణ కోసం మేము స్కూల్ ఇడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో రైలు రోకోలు చేసాం, బస్సు రోకోలు చేసాం, అదేవిధంగా రోడ్ల కడ్డం అన్నాం, వంట వార్పులు చేసినాం. ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఎవరు కూడా ఊకునే పరిస్థితి ఉండదు. ఇక మొత్తానికైతే ఈ వార్తనైతే ఈ విధంగా ఉంది. ఇక ముందు ఇంకొని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రుణమాఫీ అయిపోయింది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రుణమాఫీ అంటే అయిపోయిందంట. 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసాం. రూపాయలు 31,000 కోట్లు అనేది తప్పు లెక్కలన్నీ చూస్తే తేలింది 21,000 కోట్లే. ఇంకేమైనా ఉంటే చెప్పండి, చేసేస్తాం. రుణమాఫీ తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లె చూసుకున్నా కూడా, ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే కొడంగల్లో చూసుకున్నా కూడా అక్కడ చాలా వరకు కూడా ఇది మాకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు మొత్తం ఉన్నాయో ఆ జిల్లాలో కూడా చాలా వరకు కూడా రుణమాఫీ కాలేదు. అంటే సగం మందికి అయినా సగం మందికి కాలేదని అయితే రైతులే చెప్తున్నారు. మేము ఎక్కడికి వైఆర్టీవీ తరఫున ఎక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినా కూడా అయ్యా మాకు రుణమాఫీ కాలే, జర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయేటట్టు చేయని చెప్తున్నారు. మా ఫోన్లో అయితే ఆఫీస్ సంబంధించిన ఫోన్స్ ఏవైతున్నాయో ఇక అవైతే లెక్కలేదు. అంటే మరి రుణమాఫీ చేసినాక వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు రైతులు? ప్రభుత్వానికి ఇంత దిగజార్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఇక ఇంకొక ఎవరు రైతు అన్నాడు మొన్న, అబద్ధానికి అంగిలాగేస్తే సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అని రైతులు చెప్తున్నారు. అంటే రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు అనేది అయితే అర్థమవుతుంది. ఇక రుణమాఫీ అయిందంటావు, రుణమాఫీ అయిందని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి కొండారెడ్డిపల్లికి మీడియా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళనియలే? వాళ్ళు చెప్తుండే కదా రుణమాఫీ అయిందో కాలేదో, వాళ్ళు చెప్తే నీకే మంచి అవుతుండే కదా. రుణమాఫీ అందరికీ అయినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలను కూడా ఓనిస్తే, ఇప్పుడు ప్రజలను కూడా మీడియా ముందుకు రానిస్తే అది నీకు ప్లస్ పాయింట్ అవుతుండే కదా. ఎందుకు ఆపుకున్నావు? ఎందుకు అడ్డం ఉన్నావు? చాలామందికి రుణమాఫీ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఏదో రుణమాఫీ చేసేసినాం 2 లక్షలు, రైతు పండుగలు అంటే రైతులు పండుగ ఎట్లా చేసుకుంటారు సారు? అక్కడ మీ కొడంగల్ సొంత నియోజకవర్గంలో మీకు ఓట్లు వేసినటువంటి రైతులు ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ పిల్లలు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ భార్యలు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పండుగ చేసుకుంటారు? ఇటు
ఇది రామన్నపేటకు సంబంధించి రైతులు వాళ్ళు ఏ టైంలో భూమి గుంజుకుంటారో అని వాళ్ళు ఇంకా భయాందోళనకు గురి చెందుకుంటా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎట్లా పండుగ చేసుకుంటారు? రైతు బంధు రాని రైతులు ఎట్లా పండుగ చేసుకుంటారు? రైతు భరోసా రాని రైతులు ఎట్లా పండుగలు చేసుకుంటారు? కరెంటు పోతున్నది చాలా వరకు కూడా. ఇప్పుడు కూడా స్టూడియోలో కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద నడిపిస్తున్నాం. కరెంటు కోతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు వచ్చినాయి. మార్పు అంటే ఇదే. ఇక మాకు తెలిసిన మార్పు అయితే కరెంటు కోతలు కావచ్చు, లేకపోతే ఇతర ఏవైతే 6 గ్యారెంటీలు అన్నారో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు కాబట్టి అదే మార్పు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే ఆయన మాటలకు వాస్తవంగా ఇక ఎట్లున్నాయంటే ఇక ప్రతి దాంట్లో ఏది చూసినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. సరే పోనీ అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు ఏమైనా తీసుకుంటారా అంటే అట్లుండదు. సరే పోనీ వాళ్ళ ప్రజలు అంటే మీకు చిన్నతనంగా కనబడతారు కావచ్చు బహుశా, మరి మీకు సంబంధించిన అధికారుల వాళ్ళ వాయిస్ అని వినాలి కదా. అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళ వాయిస్ అని విని మరి వాళ్ళకి కరెక్ట్ చేస్తే బాగుంటుందా, రేపు మళ్ళీ ఎలక్షన్లో పోగలుగుతామా, రేపు ముఖం చూపెట్టుకునే పరిస్థితులు ఉంటాయని వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళని కూడా అడుగు. ఎవరితో సంబంధం లేదు, మంత్రులతో అసలే సంబంధం లేదు. పాపం మంత్రులు అయితే నిన్ను ఎన్నికేసుకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే చిట్చాట్లు చెప్తున్న సందర్భం. ఇక ఇదంతా చూసుకుంటే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి అంశంలో విఫలమైందిగా చెప్పుకోవచ్చు. ఇక రూపాయలు 10,000 కోట్లు మింగేశారా, డిసెంబర్లోపు 13,000 కోట్లు రుణమాఫీ అన్నారు. పదే చెప్పిన మంత్రులు పొంగులేటి తుమ్మల. రైతు పండుగలో చేసింది రూపాయలు 27,047.67 కోట్లే. ఆ మిగిలిన డబ్బు ఏమయ్యాయి? ఒక్కసారిగా అంత లెక్క ఎలా తగ్గింది? 4 విడతల్లో చేసింది 21,000 కోట్లు మాత్రమే. చేస్తానన్నది రూపాయలు 31,000 కోట్లు. రైతులను దగా చేస్తున్నారా? ఆ లెక్క ఏమైపోయింది? ఇప్పుడేమో మొత్తం అయిపోయింది అంటున్నారు. అసలు లెక్క చేయాల్సింది ఎంత? ఇక వాస్తవంగా ఆ రోజు ఏమన్నారు? ప్రభుత్వానికి రుణమాఫీ చేయాలంటే ఇది ఎంత అన్నారు? 31,000 కోట్లు కావాలని చెప్పారు. చేసింది ఎంత? సుమారు 17,000 కోట్లు ఏమో చేసిరు. మరి నిన్న కూడా రుణమాఫీ మొత్తం చేసేసినామని చెప్తున్నారు. మరి చాలా వరకు అయితే రైతులు ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పిన రైతులు ముందటికొచ్చి మాకు రుణమాఫీ అయిందని చెప్పారా? సో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది అంటే తప్పు లెక్కలు మొత్తం. ఆర్థిక శాఖ మంత్రికి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి లెక్కలు తెలియదు, సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి సరైన లెక్కలు తెలియదు. ఇక మొత్తానికైతే ఇంకొక మంత్రి దీంట్లో వస్తాడు. ఏదైతే మొన్న అన్నారు కదా బాంబుల మినిస్టర్ అని చెప్తున్నారు ప్రతిపక్ష పోలు. మాకైతే సంబంధం లేదు. ఆ బాంబుల మినిస్టర్ వచ్చి కూడా దీంట్లో తలదూర్చి ఆయన కూడా చెప్తున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎంత దొరికింది అనేటువంటి అయితే ఇప్పటి వరకు లెక్కలేదు. రెండు మిషన్లు అయితే లోపలికి ఈడీ ఆఫీసర్ లోపలి పట్టుకపోయింది అయితే చూసాం, కానీ మరి బయటికి ఎంత వచ్చినాయి, ఎవరికి ఎంత పోయింది అనేది ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన లేదు దాని మీద. అంటే కామన్గా ఒక విఆర్ఎస్ స్థాయి అధికారి కూడా లంచం తీసుకొని దొరికితే ఈరోజు ఆయన ఇంట్లోకి పోయి మొత్తం సోదాలు చేసి ఇంట్లో ఎంత దొరికినాయి, నగదు ఎంత దొరికినాయి, బంగారం ఎంత దొరికింది, స్థిరాస్తులు ఎంత దొరికినాయి, చిరాస్తులు ఎంత దొరికినాయి లెక్క చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ మరి ఆయన తప్పు చేసిండా, తప్పు చేయలేదా, ఎంత దొరికినాయి, ఎంత దొరకలే, ఇవన్నీ మరి నిజమే. సరే ఆయన మంచోడే కావచ్చు, ఆయన ఇంట్లో ఏం దొరకలే కావచ్చు, ఏం దొరకలే అని చెప్పచ్చు కదా. ఈడీ అట్లా చెప్పదు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే టార్గెట్ చేస్తారు. ఇటు ఇది ప్రతిపక్షాలలో ఎవరైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కువ ప్రశ్నిస్తారో వాళ్ళు ఈరోజు ఈడీకి ఫోకస్ అవుతారు తప్పితే మిగతా వాళ్ళతో సంబంధం లేదు. పోయినా కూడా ఏదో మీద చెక్ చేస్తారు, ఏదో తప్పు లెక్క అంటే మొత్తం అదంతా వేరే ఉంటుంది కంప్లీట్గా. దీనికి వీళ్ళైతే ఈడీకి సంబంధించిన అధికారులను అయితే ఇక ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక ఒక రకంగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇక రుణమాఫీ లెక్కలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం మొత్తం పంట రుణాలు 49,500 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది 31,000 కోట్లు. 2024 నుంచి 25 బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. గత 3 విడతల్లో చేసింది 17,933 కోట్లు. ఇక మహబూబ్ నగర్లో 4వ విడత 20,680 కోట్లు. ఇక మీరు చూడరు ఒకసారి ఇక్కడ, ఎందుకంటే ఇక బ్యాంకుల అంటే మన తెలంగాణలో బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు ఏం లెక్కలు చెప్పినాయి అంటే ఇగో ఇక్కడ మంచిగా చూడురి, ఇగో 49,500 కోట్లు రైతుల రుణమాఫీ కావాల్సి ఉన్నది అని చెప్పారు. మరి ప్రభుత్వం ఎంత అని చెప్పింది మంత్రివర్గం? 31,000 ఉన్నది రుణమాఫీ. తెలంగాణలో రైతులు రుణాలు తీసుకున్నారు. అంటే
పంట రుణాలు తీసుకున్నది ఎంత అంటే 31,000 కోట్లు తీసుకున్నారు. అది 31,000 కోట్లు మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఎంత అంటే ఇగో ఈ 26,000 కోట్లు, ఇగో ఏదైతే 26,000 కోట్లు ఉన్నదో ఆ రోజు 2024-25 గత లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఏదైతే సెషన్లో ఎంత 26,000 కోట్లు ప్రవేశపెట్టారు. అంటే దానికి సంబంధించిన జీవో విడుదల చేసిరు. ఇక గత 3 విడతల్లో అంటే 3 విడతలు ఏదైతే రేవంత్ రెడ్డి ఒట్లేసి లక్ష్మీ నరసింహస్వామో లేకపోతే అక్కడక్కడ ఒట్లేసిండు కదా, ఆ ఒట్లేసినప్పుడు 3 విడతలు చేస్తా అని చెప్పిండు కదా, చేసింది మొత్తం రుణమాఫీ చేసింది ఎంత అంటే 17,933 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన దాంతో పోల్చుకుంటే ఎంత అంటే 35% కూడా రుణమాఫీ చేయలే. అంటే బ్యాంకులలో ఉన్న ఏదైతే రుణాలతో పోల్చుకుంటే ఇక్కడ వీళ్ళు చేసింది అంటే 35% కూడా కావచ్చు, బాగా అంత కూడా ఉండకపోవచ్చు. ఇక మహబూబ్ నగర్లో ఏం చెప్పారు అంటే 4వ విడత 20,680 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. అంటే 50% మాత్రమే వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారు ఇప్పటికీ. అంటే ఫుల్ ఫ్లెజ్గా చూసుకుంటే ప్రభుత్వం సంబంధించి అంటే బ్యాంకర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సంస్థలు ఏవైతున్నాయో దాన్ని బేస్ చేసుకొని చెప్తే ఈరోజు ప్రభుత్వం రుణమాఫీ చేసింది అంటే 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది ఏదైతున్నదో 50% అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఏవైతున్నాయో త్వరలో అవి కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ 2 లక్షల లోపు ఎవరైతే రుణమాఫీ చేయాల్సి ఉన్నదో అవి వేసిన తర్వాత అవి మాట్లాడుకుందాం. ఇవే కాలేదు ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు సార్ సంబంధించి అయితే ఆయన ఏం మాట్లాడుతాడో పాప ఆయనకైనా తెలుసో తెలియదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక దీన్ని చూసుకుంటే ఇట్లున్నది, ఇక రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే అట్లున్నది. ఇక రైతు దగా ప్రభుత్వం, రైతు పండుగలో రైతు భరోసా ప్రకటన లేదు, బోనస్ పేరుతో రైతు బంధుకు ఎగనామం, రైతుల పేరు చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, లగచర్ల గిరిజనులపై ఎందుకంత పగ, ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, ఎవరిని తొక్కుకుంటూ పోతావు, ప్రశ్నిస్తున్న రైతులనా ప్రజలనా, ప్రజాస్వామ్య మాటలు పాలమూరుకేనా, నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వర్తించదా, సీఎంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ చూడాలి మనం, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నప్పుడు ప్రజలు వాళ్ళకు కేటాయించారు, ప్రతిపక్షం అని కేటాయించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తించుతారు, వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు, ఈయన ఏమంటున్నారు, ఇక్కడ రైతు పండుగలో రైతు భరోసా అంటే గతంలో ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో, రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తాం, సంవత్సరానికి ఎకరానికి 75,000 ఇస్తామన్నారో దాని ప్రకటన చేయలేదని ఒకటి అడుగుతున్నాడు. రెండోది బోనస్ పేరుతో రైతు బంధుకు ఎగమనామం, అంటే ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఇస్తామన్నారు. అంటే ఎలక్షన్లో ఏమన్నారు, వరి పంటకు అంటే క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈరోజు సన్న వడ్లకే 500 బోనస్ అని చెప్పారు. అంటే ఇక ఇది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం, అది ఎంత దగ్గనో ఎంత కుట్రనో మనం అర్థం చేసుకున్నాం. ఇక రైతుల పట్ల కాంగ్రెస్ రైతు రాజ్యానికి ఉన్నటువంటి అవలంబన ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం మాట్లాడినాం. ఇక మరి రైతు పండుగ అయినప్పుడు ఇగో మనం ఇంతకుముందు చెప్పినాం కదా, లగాచర్ల గిరిజనులపై ఎందుకంత పగ, రైతు పండుగ ఉన్నప్పుడు రైతు రాజ్యం అయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది. ఇక ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, వాస్తవమే కదా, మరి ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, ప్రభుత్వ భూములనే లీజుకి ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకోవాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వానికి. వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళు పండించుకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళు కూడా మంచి జీవనం కొనసాగించాలి కదా. రైతు ప్రభుత్వం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు. ఇక ఎవరిని తొక్కుకుంటూ పోతావు, రైతులనా ప్రజలనా అని అడుగుతున్నారు. తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చినా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నువ్వు ఎవరిని దొక్కుతావు, రైతులను దొక్కుతావా ప్రజలను దొక్కుతావా? చూస్తే అట్లనే కనబడుతుంది, రైతులను దొక్కుతున్నాడు, అటు ప్రజలను దొక్కుతున్నాడు, సీటు కాపాడుకుంటున్నాడు. అంటే ఎండ్ ఆఫ్ ది టైం రేవంత్ రెడ్డికి ఏం కావాలి, సీఎం పదవే కావాలి, మిగతా వీటితో సంబంధం లేదు. సీఎం పదవి కాపాడుకోవాలంటే ముడుపులు పంపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉంటారో వాళ్ళను తొక్కాలి. ఇక ప్రజాస్వామ్యం మాటలు పాలమూరుకేనా, నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వర్తించదా. వాస్తవం కదా, కొండారెడ్డిపల్లికో న్యాయం వేరే ఊరికో న్యాయం ఉండదు, ప్రతి ఒక్కరిని కూడా సరిసమానంగా చూడాలి. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను కూడా సరిసమానంగా చూడాలి. ఇక మాజీ సీఎంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం. వాస్తవంగా ఇక ఉన్నట్టు మాట్లాడితే కుట్ర అవుతుంది. అక్కడ గురుకుల విద్యార్థులకు తిండి మంచిగా పెడతలేరంటే ప్రతిపక్షాల కుట్ర అంటారు, లేకపోతే గురుకుల విద్యార్థులకు సరైన మురికి నీళ్ళు వస్తున్నాయో లేకపోతే కలిసి నీళ్ళు వస్తున్నాయో అంటే అది ఫుడ్ పాయిజన్ అయితే ప్రతిపక్షాల కుట్ర.
ఇప్పుడు ప్రతిపక్షాల కుట్ర ఎందుకు? మరి ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రతిపక్షాల కుట్ర ఎవరు చేస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి జైలేయి కదా. ఈ కుట్రలు అనే బదులు వాళ్ళని జైలు తప్పులు జరగకుండా ఉంటాయి కదా. ప్రజాపాలన అందిస్తారు కదా మీరు. ఎందుకు వాళ్ళు అడ్డం అంటున్నారా? మీరు మంచి చేస్తామంటే ఎవరైనా అడ్డం అంటున్నారా? అడ్డం అంటే ప్రజలే తిరగబడతారు కదా వాళ్ళ మీద. మీకెందుకు ఆశ్రమా? ఎందుకు ప్రతిపక్షాల మీద ఊకే దుమ్మెత్తిపోసుడు? ప్రతిపక్షాల కుట్ర వేయాలనుకుంటే ప్రజలే వాళ్ళను ఆల్రెడీ వాళ్ళకు ప్రజలే ఇప్పుడు మంచి చేయలేదనగా మిమ్మల్ని మీరేదో మంచి చేస్తారు మార్పు చేస్తారని మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్నారు. అధికారంలో తెచ్చుకున్నప్పుడు మంచి చేయాలి. కానీ ఊకే ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి కానీ ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మీకు 5 ఏళ్ళు బాధ్యతాయుతంగా మీకు పదవి చెప్పారు. అది అప్పచెప్పినప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. కానీ ఈ మాటలు ఏంది ఊకే? ఇక 6 అబద్ధాలు 66 మోసాలు. ఏడాదిలో ఒక్క గ్యారంటీ అమలు కాలే. రైతులను మోసం చేశారు. మాయ మాటలతో వెన్నుపోటు పొడిచారు. మూసి పేరుతో 1,50,000 కోట్లకు వేశారు. ఇక ఇదైతే బీజేపీ సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఎంపీలు ఎవరైతున్నారో వాళ్ళు ఏడాదిలో ఒక్క గ్యారంటీ అమలు కాలే. 6 గ్యారంటీలు 6 అబద్ధాలు 66 మోసాలు అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని అంటాడు కానీ మరి బీజేపీ పార్టీని అయితే ఇప్పటివరకు ఎప్పుడు అనంగా చూడలే. మరి దీని మీద ఏం స్పందిస్తాడో చూడాలి. ఇక ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేశారు కదా. మరి వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్రనా? వీళ్ళది కూడా వీళ్ళతో కూడా చెప్పించిండా? ఇక పిల్లల ప్రాణాలు కాపాడుకోవడమే మా బాధ్యత. కేసులకు మేము భయపడం. గురుకులాల బాట చేసి తీరుతాం. ఇబ్రహీంపట్నంలో గురుకులాల్లో పర్యటించిన ఆర్ఎస్పీ బృందం. వాస్తవంగా నిన్న ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 5 కమిటీ సభ్యుల బృందంతోనైతే ఈరోజు నిన్న జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో వాళ్ళైతే పర్యటించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. చూద్దాం అసలు వాస్తవంగా మరి అక్కడ విద్యార్థులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఏంది వాళ్ళకి ఎట్లాంటి తిండి పెడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళని ఎంత మంచిగా అరుచుకుంటున్నదో, లేకుంటే విద్యార్థులే మరి తప్పు చెప్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు వాళ్ళు తప్పు చెప్తున్నారా, లేకపోతే కుట్రవంతున్నారా ప్రతిపక్షాలు అనేది మనం చూద్దాం. ఎందుకంటే విద్యార్థులకు తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ముందటే చెప్తున్నారు, సార్ ఖచ్చితంగా ఇక్కడ మాకు తిండి పెట్టట్లేదు, మాకు వాటర్ రావట్లేదు, మాకు మొత్తం నీట్గా లేదు. ఇంకొక దారుణం ఏంటంటే ఇక్కడ మనం చూడాలి ఎంత దారుణం అంటే 600 మంది విద్యార్థులు, అంటే సుమారు 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో, గురుకుల హాస్టల్లో చాలా వరకు ఒక్క ఆయా ఉంది. ఆయా దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయి. ఆమె 3 నెలల నుంచి జీతాలు వస్తలేదట. ఆమె ఎంత పని చేస్తుంది పాపం? ఆమె కూడా మంచిగా కదా. 60 ఏళ్ళు అంటే ఒక రిటైర్మెంట్ ఉన్న ఏజ్ మహిళను అక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ పెడితే ఆమె ఏం పని చేయగలుగుతుంది అక్కడ? నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, నేను ఒక్క రూమ్ అంటూ ఉడుతా, 3 రూమ్లు అంటూ ఉడుతా, కానీ ఈ హాస్టల్ బిల్డింగు మెస్ బిల్డింగ్ ఏం ఉడుస్తా అని అడుగుతున్నది. వాస్తవం కదా, ఆమె ఒక్కతే అంత పని ఏం చేయగలుగుతుంది? ఇక క్లాస్ రూమ్లో చూసుకుంటేనైతే మొత్తం చెత్త వేరుకపోయి ఉన్నది. బెడ్రూమ్ అంటే వీళ్ళు పడుకునేటువంటి రూమ్స్ ఏవైతుంటాయో వసతి గృహాలకు సంబంధించిన రూమ్స్, అందులో మొత్తం కూడా ఈగలు, మొత్తం దోమలు. ఇక చెద్దరు తీస్తేనైతే మొత్తం ఇట్లా దోమలు వేసినాయి. అక్కడ వాళ్ళు కింద పడుకుంటున్నారు. కింద తెలంగాణ ప్రజాపాలనలో విద్యార్థులు కడుపులో చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు విద్యార్థులు కింద పడుకుంటున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ వాళ్ళ వసతులు అయితే అరకొరగా ఉన్నాయి. అక్కడ కంప్లీట్గా ఏడు చూసినా కూడా దుర్వాసన, మొత్తం ఎట్లా అంటే చెత్త మొత్తం. అది మనలాంటి అంటే నార్మల్గా ఎవరైతే మంత్రులు ఉన్నారో, లేకపోతే ఇంకోరు పిల్లలో, లేకపోతే ముఖ్యమంత్రి పిల్లలో, ఇంకెవరన్న పిల్లలు ఒక 2 నిమిషాలు అక్కడ ఉంచండి సరిపోద్ది. లేకపోతే వాళ్ళే మంత్రులే వెళ్ళండి, ఒక రోజంతా ఉండండి, పరిస్థితులు తెలిస్తే అక్కడ పిల్లల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆడ అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత దారుణం అంటే, ఇగో పిల్లల హాల్ ఏదైతుందో హాల్ పక్కనే ఇది ఎంత దారుణం అంటే, ఇగో ఇక్కడ చూడండి, ఇగో హాల్ పక్కనే ఇది వర్షం కొట్టి బురదమయమైంది కాదు, ఇది హాల్ పక్కనే. వీళ్ళు హాల్ నుంచి వాష్రూమ్కి వెళ్ళేటువంటి రోడ్లో, అంటే హాల్ నానుకునే ఉన్నది. ఇది వాటర్ మీద నుంచి వాటర్ ట్యాంక్ మొత్తం కూడా ఎట్లా అంటే వాటర్ కారుతున్నాయి అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వాటర్ కారుతున్నాయి. ఈ వాటర్ కారిన వాటర్ ఇవన్నీ
ఇగో ఆ వాటర్ మొత్తం కూడా మీద నుంచి ట్యాంక్ ఓవర్లోడ్ అయ్యి మొత్తం కూడా వాటర్ వారుతున్నాయి. మేము పోయేసారి కూడా వాటర్ కానీ మొత్తం కూడా బురదమవుతుంది. సరే ఆ ఒక్కరోజు మిస్టేక్ అయిందా, లేకపోతే ఆ ఒక్కరోజే చూసుకోలేదా, సండే కదా అధికారులు బిజీ ఉండొచ్చు, లేకపోతే అవైలబుల్లో లేకపోవచ్చు, చూసుకోవచ్చా అని మేము అనుకున్నాం. అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడిగితే సార్ ఇది మాకు రొటీనే, రోజు కూడా ఇట్లనే ఉంటాయి వాటర్, దీంట్లో నుంచే మీరు నడుచుకుంటూ రావాలని చెప్తున్నారు. ఇక వాష్రూమ్స్కి వెళ్తాం కొద్దిగా ముందటికి. వాష్రూమ్కి వెళ్తేనైతే వాస్తవంగా చెప్తున్నా, ఏ తల్లి కూడా అట్లాంటి స్కూల్కి పంపించాలంటే సాహసించదు. ఆ వాష్రూమ్ల పరిస్థితి, ఆ స్నానాలు చేసే రూమ్స్ పరిస్థితి ఎంత దారుణంగా అంటే వాటరు కింది నుంచి ఓవర్ఫ్లో అయ్యి బయటకు వస్తున్నాయి. అట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో అంత అపరిశుభ్రంగా ఉన్న ప్లేస్లో పిల్లలు తిండి ఎట్లా తింటారు, వాళ్ళకు నోట్లకు ఎట్లా పోతుంది ముద్ద, ఇంత దారుణంగా ఉన్నాయంటే అసలు వాస్తవంగా చెప్తున్నా అంటే వైఆర్టీవీ స్టాఫ్కి ఒక ఏడుపచ్చ పరిస్థితి ఉంది అక్కడ. ఎంత బాధ అనిపించింది అంటే అక్కడ రియల్ చెప్తున్నా, ఏ కన్న తల్లి కానీ కన్న తండ్రి కానీ అట్లాంటి హాస్టల్లో ఒక బిడ్డ ఉన్నాడు అంటే తట్టుకోలేని పరిస్థితి, గుండెలు పగిలే పరిస్థితి అక్కడ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు పక్కనే ఇది మెస్ ఉంది. ఆ మెస్లో చాలా వరకు వెజిటేబుల్స్ మొత్తం కూడా అక్కడ స్టోరేజ్ పెట్టారు. ఆ స్టోరేజ్ సరైన ప్లేస్ కాదు, కంప్లీట్గా వరండా మీదనే ఆ స్టోరేజ్ పెట్టారు. దాన్ని మొత్తం ఈగలాలుతున్నాయి. ఎందుకు ఈగలాలుతున్నాయి అని మెస్ ఇన్ఛార్జ్ని అడిగితే పక్కనే ఉన్నటువంటి ఏదైతే కోళ్ళ ఫామ్ ఉందో దాంట్లో నుంచి ఈగలు వస్తున్నాయని చెప్తున్నాడు. ఇంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే దారుణమైన పరిస్థితులు. ఇక వాష్రూమ్ నిండితే మీరు ఎక్కడ పోతారా అని వాళ్ళని అడిగితే చెట్లలో పోతారట. చెట్లలో పోయి వాష్రూమ్ పోయేస్తారంట పాపం. పక్కనే ఏదో కంపెనీ ఉంది, సంథింగ్ ఏదో పక్క చిన్న అడవిలాగా ఉంది, ఊరవతలు ఉన్నది అది వసతి గృహం మొత్తం కూడా. అది ఇటీవల కాలంలో చేంజ్ చేసిరంట అక్కడికి. ఇక పాములు వచ్చి పక్క పడుకుంటాయంట. మొన్న మధ్యలోనే పాపం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లగాడు పక్కకు వచ్చి ఇది కొండ చిలువ వచ్చిందట. కొండ చిలువ వస్తే ఆయనే చంపేసిండట. ఇంత దారుణమైన పరిస్థితి అంటే చిన్న పిల్లలు. ఇంకొక కాడికి వెళ్తే పక్కనే ఉన్నటువంటి ఏదైతే కస్తూరిబా స్కూల్కి వెళ్తే అక్కడ పాప చెప్తున్నది, 6వ తరగతి చదువుతున్న పాము వచ్చి నాకుపోయిందంట కాల్ని. ఇక ఫుడ్ పాయిజన్లు జరుగు అంటే పాము కాట్లు జరుగు అంటే జరిగాయి గిట్లుంటే ఎంత దారుణం. ఇక ఆడపిల్లలకు సంబంధించి హాస్టల్కి పోతున్నాయితే ఇక ఆడ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. కడుపున వస్తుందని చిన్నపిల్లలు, ఆడపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు చెప్తానట వేణీళ్ళలాగా తగ్గుతుంది అని చెప్తారట. గోళీ అని మేడం నొప్పి వశపడతలేదంటే వేణీళ్ళలాగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని తిడతారట. జ్వరం వచ్చిందన్న పారాసిటమాల్ టాబ్లెటే, తలనొచ్చిందన్న పారాసిటమాల్ టాబ్లెటే, కడుపున వచ్చిందన్న పారాసిటమాల్ టాబ్లెటే, జలుబు అయిందన్న పారాసిటమాల్ టాబ్లెటే. ఇక నర్సు ఉంటుందట, ఆమె నెలకు ఒకసారి ఎప్పుడో వస్తుందట, అది చూసి ఉన్నట్టు వెళ్ళిపోతుందట. సరే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులనైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోయి వాళ్ళకైనా పరీక్షలు నిర్వహిస్తారంట, లేదు. జ్వరం బాగైందంటే పేరెంట్స్ ఫోన్ చేస్తారట, ఇంటికి పట్టుకోమమ్మ అని చెప్తారట. ఇంత నిర్లక్ష్యం అంటే వాళ్ళకి నెలవారీ ఏదైతే కావాల్సిన ఉంటే వాళ్ళకి కనీసం కాస్మోటిక్ ఛార్జీలు అంటే కూడా తెలియని పరిస్థితి ఉన్నది. పిల్లలు మీకు కాస్మోటిక్ ఛార్జీలు ఏమన్నా వస్తున్నాయా అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే నెలకు ఎవరైతే వాళ్ళకి ఛార్జీలు ఏదైతే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ నెలకు ఇంత ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు ప్రకారం గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు పంపిస్తుంది. ఎంత అన్యాయం అంటే ఎంత అవినీతి పాల్పడుతున్నారంటే ఈ ఏదైతే హాస్టల్కి సంబంధించిన ఎంప్లాయీస్ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా క్యాబేజ్ కూర పెడుతున్నారని చెప్తున్నారు. ఇక టిఫిన్స్ విషయం చెప్తేనైతే ఇంకా దారుణం. అదిగా పూరీలు, నిన్న పూరీలు చూస్తే ఎంత పూరీలు ఏ విధంగా ఉన్నాయంటే అవి అప్పడాలకు ఎక్కువ, పూరీలకు తక్కువ. అవి అప్పడాలు ఇరిస్తే ఎట్లా ఇరుగుతాయో అట్లా ఇరుగుతున్నాయి. ఇంత దొడ్డుతోటి ఉన్నాయి, ఆ సైజు కూడా ఇంత సైజు ఉన్నాయి, మొత్తం మాడిపోయి ఉన్నాయి. 11:30 సమయానికి కూడా వాళ్ళకి టిఫిన్ పెట్టలేదట. అంటే ఇట్లాంటి రాష్ట్రంలో మనం ఉంటున్నాం ఈరోజు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చిన్న పిల్లలు వాళ్ళకు అరగదు, లేకపోతే వాళ్ళ పరిస్థితులు వేరే ఉంటాయి, కొద్దిగా పరిశుభ్రతమైన వాతావరణం వాళ్ళని పెంచాల్సి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు అది బయట పనికి పంపించకుండా గురుకులాల పాఠశాల పోతే మా బిడ్డ చదువుకుంటాడు, వాడు మంచిగా ఉంటాడు, రేపటి మంచి ఐఏఎస్ అవుతాడో, కలెక్టర్ అవుతాడో, లేకపోతే ఐపీఎస్ అవుతాడో, లేకపోతే ఇంకో రకంగా మంచి రాజకీయ నాయకుడు అవుతాడో, రేపు సైంటిస్ట్ అవుతాడో, ఇంకో గొప్ప క్రీడాకారుడు అవుతాడో అని చదివేయలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు తల్లిదండ్రులు గురుకులాలకు పంపిస్తున్నారు. అంటే గతంలో గురుకులాలు ఎట్లుంటున్నాయంటే గత 10 ఏళ్ల కిందట ఏదైతే వాస్తవం చెప్తున్నా నేను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గించా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. ఆ రోజు పిల్లలు గురుకులకు కాంపిటీషన్ ఎగ్జామ్లో పోయి జాయిన్ అవుతుండే.
కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే గురుకులాలకు వెళ్తుండే. ఈరోజు కాంపిటీషన్ కాదు, ఖాళీలు ఉంటున్న పరిస్థితి. ఎంత దారుణం అంటే పిల్లలు ఈరోజు గురుకులాలకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. మరి నెక్స్ట్ ఇయర్ ఇది కాలేజ్ ఇదే స్కూల్లో ఉంటారంటే లేదు మా పేరెంట్స్ తీసుకెళ్తాం అని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇక వాళ్ళ మాటలలోనే ఒక్కసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లలు ఏమంటున్నారు, మరి వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయి, ఇక మనం చెప్తాం, మనం ఏదో చెప్పించినట్టు అవుతుంది. బట్టలు విండే వాళ్ళు ఎవరు లేరా? క్లీనింగ్ చేసే వాళ్ళే సార్, మొత్తం మేమే చేసుకుంటాం. ఎవరు లేదు సార్, నిన్న కావచ్చు సార్ అంతే. వాటర్ ఫిల్టర్ అయితేనే వాటర్ వస్తున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్, బయటకు పోవాల్సి వస్తుంది. మాకు ఫిల్టర్ నీళ్ళు లేవు అసలు. మాకు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది సార్, బ్లీచింగ్ పౌడర్ ఫుడ్ కావాలి లేట్ వస్తే తిరుగుతుంది సార్, టిఫిన్ దగ్గర లేట్ అయితే టిఫిన్ పెట్టారు సార్. సార్ వాళ్ళు ఎక్కువసేపు క్లాస్ తీసుకుంటారు, దానివల్ల మేము లేట్ అయ్యి మెస్ కాడికి వస్తే మమ్మల్ని కొడతారు. మేము పెట్టాం, ఎందుకు పెట్టాలని ఎట్లా పడితే అట్లా అరుస్తారు సార్ మా పైన. సార్ పేరు ఏం పేరు కొట్టినా సార్ పేరు విజయ్ సార్ అంటున్నాం తప్ప. కాబట్టి మేము వస్తున్నామని తెలిసింది కదా. కూడా అయితే సార్, ఉప్పు ఇంత ఫిల్టర్ అయితే మాట్లాడుతుంటే కూడా ఈగలు వాళ్తున్న పరిస్థితి. జనరేటర్ పెడతారు కదా, ఓకే పోతాను కరెంటు. సీనియర్లు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇగో పిల్లలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా చెట్లమయం, మొత్తం పిచ్చి మొక్కలతోటి ఉన్నది కంప్లీట్గా. పాములు ఏ టైంలో కూడా వస్తాయో తెలియదు. అక్కడ కనీసం ఆ చుట్టుపక్కల కూడా లైట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా లేదు. మొత్తానికైతే ఇగో ఈ విధంగా ఉన్నది పిల్లల పరిస్థితి. అనకొండ కూడా వచ్చింది సార్. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే గుట్టి నాని డాక్టర్ మేడం ఒక టాబ్లెట్ ఇస్తుంది, ఆ టాబ్లెట్ తోనే అంతే అది వేసుకొని చూసుకోమండి. ఈ రోగం వచ్చిన ఒకే టాబ్లెట్, ఈ రోగం వచ్చిన ఒకటే టాబ్లెట్, ఏం వచ్చిన ఒకే టాబ్లెట్, పారాసిటమాల్ చిన్న టాబ్లెట్స్ ఇస్తుంది, పంపిస్తుంది. రక్త పరీక్షలు లాంటివి ఏం చేయరా? అట్లాంటి ఏం అయితే అంతే ఏం లేదు. మరి ఫీవర్ ఎక్కువ వస్తే ఎక్కడికి వెళ్తారు? బయటికి పంపిస్తారు, ఇక ఇంటికి వెళ్ళి చూపించుకోపో అంటారు. చూసిరా, ఆనకొండ కూడా వచ్చిందంట. ఫీవర్ వస్తే ఎక్కడికి పంపిస్తారంటే బయటికి పంపిస్తారు. బయటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, పేరెంట్స్ రాకుండా కూడా పంపిస్తారట. అంత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఇక మనం తిండి విషయానికి అయితే ఒకసారి ఇగో దీంట్లో చూద్దాం. ఇది మెస్ సంబంధించిన మెస్. ఆపిల్స్ ఎన్నిసార్లు ఇచ్చాం? 4 times ఆపిల్స్ ఇచ్చాం. ఆరెంజెస్ ఎన్నిసార్లు ఇచ్చాం? అయినా సార్ అవి చిన్న ఉన్నాయి సార్, ఆపిల్స్ చిన్న ఉన్నాయి, అన్ని చిన్న ఉన్నాయి. అవి తిని వేస్ట్ సార్, అవి ఇంతే ఉన్నాయి వేస్ట్, అవి తిని వేస్ట్. అంటే క్వాంటిటీ చిన్నగా ఉన్నాయంటారా? క్వాంటిటీ సార్. ఇప్పుడు ఎగ్జామ్ అన్ని రెగ్యులర్ గా పెడతారు, ఎగ్స్ నాన్ వెజ్ ఏం లేదు సార్, నాన్ వెజ్ పెడుతున్నారు కానీ ఎగ్స్ రెగ్యులర్గా పెడతలేదు సార్. అంటే ఇప్పుడు చిన్న ఇంకొకటి మెస్ ఇన్ఛార్జ్ ఫుడ్ టైంకి రాకుంటే కొడుతున్నారని కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. పరిస్థితి కొడుతున్నారా? కొడుతురు సార్. ఎవరు కొట్టిరు? సారే కొట్టింది సార్. చెప్తున్నారు కదా అండి, సార్ కొట్టిరు అని లైవ్ లో ఎప్పుడు కొట్టాం రా? కొట్టడం అంటే ఏమి ఉండదు సార్, వాళ్ళ హౌస్ మాస్టర్ లేదండి, వాళ్ళు మామూలుగా చెప్తలేరు, పైపులు బట్టి కొట్టిరు అని చెప్తున్నారు. అట్లెందుకు కొడతాం సార్? మాకు పిల్లలు ఉంటారు, మేము ఉండే పిల్లలతోటి. నాన్న 24/7 ఎక్కడ ఉంటా? మూడు వేస్తారు సార్. పూరీలు ఈ పొద్దున మార్నింగ్ పూరీ చేసిరంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూరీలు చూసుకుంటే కంప్లీట్ గా ఎట్లున్నాయంటే వాస్తవంగా టైం 11:30 అవుతుంది. ఆ టైంలో పూరీలు సగం గంజు ముళ్ళు ఉన్నాయి, సగం గంజు పూరీలు అట్లనే స్టోరేజ్ చేసి ఉన్నాయి. పిల్లలు చాలామంది తినలేదంటున్నారు. ఆయన ఎంత నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నాడు అంటే పిల్లలు తినలేదు కావచ్చు అని చెప్తున్నాడు. మరి ఆయన ఏం చేయనీకున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు, మేము అడిగితే సార్ వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది, మేము చూడలేదంటే చెప్తున్నాడు. పిలవండి సార్ తింటారు, పిలవని వాళ్ళను అంటే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు అంటే 11:30 అవుతుంది. అప్పటి వరకు కూడా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే, అంటే లంచ్కు ప్రిపేర్ కావాల్సిన టైం అది. అట్లాంటి టైంలో ఇంకా సగం పూరీలు దీంట్లో పెట్టే ఉన్నాయి. ఆ పూరీలు ఏమన్నా చక్కగా ఉన్నాయంటే ఇక ఇగో ఎంత మాడి ఉన్నాయంటే అసలు ఆ మెస్ ఇన్ఛార్జ్ పెట్టినా కూడా తినడు కావచ్చు నాకు తెలిసి. ఆ మెస్ ఇన్ఛార్జ్కి ఇట్లాంటి పూరీలు ఇచ్చినా కూడా తినడు కావచ్చు. ఎంత దారుణం అంటే ఇక చెప్పుకోలేకుంటున్నది అది. ఎందుకంటే కొద్దిగానైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇట్లా పిల్లలకి ఇట్లా తిండి పెడితే వాళ్ళ భావితరాలు ఏమైతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది, గొప్ప ఎదిగేటోళ్ళు అంతా ఇక్కడనే అయిపోతారు, ఎంత అనారోగ్య పాలవుతారు, వాళ్ళు జీవితంలో ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే, వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇక
కొద్దిగూడ తీరు ఇగో ఇక మొత్తానికైతే చూడొచ్చు ఇక కంప్లీట్గా ఆ విధంగా ఉన్నాయి. గురుకులాలు కావచ్చు, సంక్షేమ శాఖకు సంబంధించిన వాస్తవం గురుకులాలకు సంబంధించిన వాళ్ళనే సీఈఓలు వేస్తారు, క్వాలిఫై అయిన వాళ్ళని. ఆ సీఈఓ కాలేజీలోనే ఇంత డేంజర్గా ఉన్నదంటే ఇంకా గురుకులాల పరిస్థితి ఏంది? ఇంకా ఏదైతే కస్తూరిబా సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి ఏంది? అది చూసుకుంటే ఏదైతే ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి ఏమి ఉండదు. మొత్తం ఏడా చూసినా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు చాలా వరకు వెళ్తే లోపల రాణిస్తలేరు అంటే ఎందుకు రాణిస్తలేరు? అన్ని కరెక్టే ఉన్నప్పుడు లోపల తీసుకొచ్చి మరి పరిసరాలంతా పరిశుభ్రంగానే ఉన్నాయి. మీరు చూడండి, మీరు కూడా ప్రభుత్వం తరఫున ఇట్లా మీరు కూడా ప్రమోటింగ్ చేయండి. రేపు పిల్లలు కూడా స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని నమ్ముతారు పిల్లలు, రేపు పేరెంట్స్ కూడా నమ్ముతారు, పంపిస్తారని అనుకోవచ్చు కదా. ఎందుకు లోపలికి పంపిస్తలేరు? సరే పొలిటికల్ ఎజెండాతో వచ్చిర్రు అనుకుందాం. మరి పొలిటికల్ ఎజెండాతో వచ్చినప్పుడు ఎందుకు ఇన్న దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది? డైరెక్ట్ మీరే ఒక వీడియో విడుదల చేయొచ్చు కదా. స్కూళ్ళలో ఇట్లా ఉంటున్నాయి పరిస్థితులు, విద్యార్థులు అంతా సాటిస్ఫాక్షన్గా ఉంటున్నారు. మా ముందే బెదిరిస్తున్నారా, నేను ఎప్పుడు పెట్టినరా మీకు, మిమ్మల్ని ఎప్పుడు కొట్టినా అని చెప్తున్నారు. ఒక పిల్లగాడైతే ఇది ఐరన్ పైప్ తీసుకొచ్చి చూపెడుతున్నారు, దీంతో మమ్మల్ని కొడుతున్నారు, సరే వాళ్ళు పొద్దున కూడా కొట్టినా అని చెప్తున్నారు తిండి పెట్టమంటే. ఎందుకు ఆ ప్రభుత్వాలు ఎందుకు, ఈ ట్యాక్స్లు ఎందుకు, ఈ పన్నులు కట్టుడు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ ఎన్నికలు ఎందుకు, ఇంత పిల్లలు ఇంత ఇబ్బందులు పడుతుంటే? ఇక మొత్తానికైతే ఇవన్నీ సందర్శించడానికి వెళ్ళిన ఏదైతే గురుకులాలకు సంబంధించి మాజీ కార్యదర్శి ఉన్నాడో ఆయన వెళ్తే ఆయన మీద కేసు వేసారు. ఎంత దారుణం ఇది! ఏదైతే ఆయన గతంలో దానికి ఒక కార్యదర్శి, ఆయన ఒక సెక్రటరీగా ఉన్నాడు, దానికి ఆయనే సందర్శించడానికి వెళ్తేనే ఆయన మీద కేసు వేసారు. ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు పర్మిషన్ లేకుంటే వెళ్ళినట. మరి స్టాఫ్ వేరు ఆయన వెళ్ళినప్పుడు ఏడు వేరు స్టాఫ్? ఒక్క వీడియోలో కూడా స్టాఫ్ ఆపిర్రా? మరి అబ్జెక్షన్ చేసిర్రా? పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు, ఎటు పడితే అటు పోతున్నారు. ఇక ఆశ్రమ పాఠశాలకు సంబంధించి పిల్లలు వాటర్ రావట్లేదట. వాళ్ళకి వాటర్ రాకుంటే వాళ్ళు వేరే పక్కనే బీహార్ కూలీలు, కొద్ది దూరంలో బీహార్ కూలీలు పంట వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తుంటే టెంట్ వేసుకొని వాళ్ళ దగ్గర బకెట్లు పట్టుకొని పోయి అక్కడ స్నానాలు చేస్తున్నారట. ఇక మరో పక్క చూసుకుంటే వాళ్ళకు ఎలర్జీ అవుతుందంటే డెటాల్ సోప్ ఇస్తారట, ఇది వాడు అని. జ్వరం వచ్చిందంటే అది ఇడతారట. ఆడపిల్లలు కడుపున వస్తుందంటే, మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తున్నా, ఆడపిల్లలు కడుపున వస్తుందంటే వేడి నీళ్ళు తాగండి అని చెప్తున్నారట. కనీసం నరసచ్చి పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవట. చిన్న పిల్లలు 6వ తరగతి నుంచి మొదలు పెడితే 12వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా అక్కడ పిల్లలు ఉంటారు. వాళ్ళని పట్టించుకొని ప్రభుత్వం ఎందుకు? ఉంటే ఎంత పోడితే ఎంత? ఈ విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత? ఇంత ఇబ్బందులు పడుతుంటే కొద్దిగా ఆలోచించాలి. విద్యాశాఖ ఏడవేయింది, ఒక రివ్యూ మీటింగ్ లేదు, వాళ్ళకి సంబంధించి ఒక ఇన్స్పెక్షన్ లేదు. ఇట్లా చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం చేయకపోతే ఏం చేస్తారు? అంతా వెళ్ళి అన్ని విజిటింగ్లు చేస్తేనే, అంతే చేస్తేనే, అన్ని పర్యవేక్షణలు ఉంటేనే లోపాలు జరుగుతాయి. అట్లాంటిది ఇప్పటివరకు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక అధికారి పోయి ఇన్స్పెక్షన్ చేసిన దాఖలా లేవని విద్యార్థులు చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు మొత్తం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అక్కడ దోమలు కుడుతున్నాయట. పిల్లులు నల్ల పిల్లులు, పెద్ద పెద్ద పిల్లులు రాత్రి టైంలో లైట్లు బంద్ చేసినాక వస్తే మొత్తం భయపడి జ్వరాలు వస్తున్నాయట. అస్సలు పట్టించుకుంటలేరట ప్రిన్సిపాల్స్. ఆ చుట్టూ మొత్తం కూడా ఒక ఏరియా మొత్తం కూడా గడ్డి, మొత్తం పిచ్చి గడ్డి మొలిచి మొత్తం కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఆ లైట్ కూడా లేదట బయట. ఒక మహిళలు, ఒక ఆడపిల్ల, చిన్న చిన్న ఆడపిల్లలు ఈరోజు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో చుట్టూ ఒక సెక్యూరిటీ లేదు, ఒక లైట్ ఫిట్టింగ్ చేసిన పరిస్థితి కూడా లేదు. రాత్రి ఏమన్నా అయితే ఉండాల్సిన పరిస్థితులు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? దీని మీద విద్యాశాఖకి ఎందుకు ఇంత మొద్దు నిద్ర అవుతుంది? దీని మీద ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంతమంది చచ్చిపోయినా కూడా, ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ ఎందుకు వెళ్తలేదు అక్కడికి? ఎందుకు? విద్యార్థులు అంటే అంత చులకనా? పేద విద్యార్థులు అంత చులకనా? బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అంటే అంత చులకనా? రేవంత్ రెడ్డి మాక్ అసెంబ్లీలో మాక్ లైవ్ సంబంధించి అక్కడికెక్కడికో కార్పొరేట్కి సంబంధించిన పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు, కానీ ఈ విద్యార్థుల దగ్గరికి ఎందుకు వెళ్తలేడు? విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమిస్తలేడు? ఇప్పటికీ కార్పొరేట్ స్కూళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం?
ప్రతి అంశంలో చూసినా కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ ఫుట్బాల్ వాళ్ళకు సంబంధించిన ఆట వస్తువులు లేవు, వాళ్ళకు బుక్స్ ఇస్తలేరు, వాళ్ళకు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేరు, వాళ్ళకు మెస్ సంబంధించిన ఛార్జీలు ఏవైతున్నాయో అవి సకాలంలో రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ జీతాలు చక్కగా రాక స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. ఆయాలు ఒక్కరిద్దరు ఉంటే ఏం సరిపోతుంది? ఒక్కరే, ఇద్దరు కూడా కాదు, ఒక్కరే, ఒక ముసలామె, ఆమె ఇక వేరే పని చేయలేక పని చేస్తున్నా అని చెప్తున్నది. ఆమె ఎంతకని చేస్తుంది? ఒక 600 మంది విద్యార్థులకు ఒక వృద్ధురాలు ఏం చేస్తుంది పని? వాళ్ళ పిల్లలే చెప్తున్నారు, పాప ఆమె ఏం చేస్తుంది సార్, ఆమెను చెప్పలేకపోతున్నాం మేము అని. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి లేచి సోయికి వచ్చి ఆ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, గురుకులా కావచ్చు, లేకపోతే సంక్షేమ ఇవి కూడా ఏదైనా కూడా ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ వెల్ఫేర్స్ ఎవైనా కూడా పోయి అక్కడికి పోయి ఆడ ఏం జరుగుతున్నాయి, లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, లేకపోతే మీ అధికారుల్లో లోపం ఉందా, లేకపోతే ప్రభుత్వ లోపం ఉందా, ఎక్కడ జరుగుతున్నాయి అనేది చూసి ఒక దగ్గరికి వచ్చి మొత్తం దాని గురించి ఎంక్వైరీ చేసి కంప్లీట్గా వాస్తవంగా ఏమున్నా అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి విద్యార్థులకు న్యాయం చేస్తే సరిపోద్ది. సరే, ప్రతిపక్షాలు అవసరం లేదు, దీనికి అధికార పక్షం అవసరం లేదు, ఏది అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, పోయి మీరే వచ్చు కదా, మరి మీరెందుకు చేస్తలేరు? ప్రభుత్వానికి కొద్దిగా ఉండాలి సోయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టాయిలెట్స్ పోయే పొజిషన్ లేదు, తినే పొజిషన్ లేదు, చదువుకునే పొజిషన్ లేదు. సబ్జెక్టులు అయితే చక్కగా జరుగుతలేవని చెప్తున్నారు వాళ్ళు. ఇక ఏ అంశం మీద, రైతుల అంశం అట్లనే ఉంటుంది, విద్యార్థుల అంశం మీద అట్లనే ఉంటుంది, ఇక పోలీసుల అంశం అనేది అట్లనే ఉంటుంది, నిరుద్యోగులు అట్లనే ఉంటుంది. ప్రతి దాంట్లో చూసుకున్నా కూడా, దేంట్లో చూసుకున్నా కూడా ప్రభుత్వం విఫలమే అవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత మొట్టికాయలు కొట్టిన హైకోర్టు కూడా చెప్పింది, పోయి వాళ్ళని పరిశీలించమని చెప్తే కూడా ఇప్పటికి కూడా పట్టించుకుంటారు. అదే ఇప్పుడు ఢిల్లీకి సోనియా గాంధీ రమ్మంటనో, రాహుల్ గాంధీ రమ్మంటనో హెలికాప్టర్లు పట్టుకొని పోతారు, విమానాలు పట్టుకొని పోతారు. అంటే ఓట్లేసి గెలిపించిన వాళ్ళు అంత పిచ్చోళ్ళ ఈరోజు? ఇక మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ, ఏడాదంతా గుండెకోత, రాలిన ఆశలు, కూలిన ఇండ్లు, సంబంధ వర్గాలకు మిగిలింది వేదన. ఇక నిరుద్యోగుల నుంచి గురుకుల విద్యార్థుల వరకు, హైదరాబాద్ల నుంచి ఆటో డ్రైవర్ల వరకు. ఇక హైదరాబాద్ల పరిస్థితి అయితే చూసినాం. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఒక ఆటో డ్రైవరు ఒక 3 లక్షలో 2 లక్షలో పెట్టి ఫైనాన్స్లో ఆటో తీసుకుంటాడు. ఆయనకు రోజుకి ఎంత వస్తాయంటే ఒక 500 నుంచి 600 వస్తాయి. దాంట్లో సగం ఛార్జీలు, సగం ఏదైనా సంపాదించిన దాంట్లో నుంచి సగం డబ్బులు ఏవైతుంటాయో అవి ఏం చేస్తాడు, ఫైనాన్స్ కడతాడు. మిగతా సగంతో మెయింటెనెన్సు, పెట్రోలు, లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన అవసరాల కోసం వినియోగించుకుంటాడు. ఈరోజు అంటే ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల చాలా వరకు అయితే వాళ్ళ పరిస్థితులు చాలా విషాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్సులు కట్టలేక అటు ఫైనాన్షియర్లతోటి వేధింపులు, ఇటు ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి, అటు పిల్లల చదువులు దూరం అవుతున్నారు. ఏడు చూసినా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరి సరే, ఫ్రీ ఉచిత బస్సు ఏదైతున్నదో, ఉచిత బస్సు రవాణా ఏదైతుందో అది ఓకే, ఒప్పుకుందాం. కానీ ఆ రోజు మీరు చేస్తా అన్న ఏదైతే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తా అన్న మాటలు ఈడేయాలి, ఎడవేనాయి. వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇప్పటి వరకు మళ్ళీ చర్చ లేదు, వాళ్ళతోటి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఆటో డ్రైవర్లు కూడా స్వయాన ఏదైతే ప్రజాభవన్ ఉందో, ప్రజాభవన్ ముందట ఆటోగాల పెట్టి నిరసన వ్యక్తం చేసిండు ఒక డ్రైవర్ అన్న. ఎందుకు? వాళ్ళంటే చిన్న చూపా? వాళ్ళు కూడా మీ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కూడా శతవిధాల కృషి చేసిరు కదా, ఎందుకు పట్టించుకుంటలేరు ఈరోజు వాళ్ళని? ఆటో డ్రైవర్లు అంటే మీకు ఎందుకు అంత చులకనా? ఆటో డ్రైవర్లు ఇటు పోలీసులు వేధిస్తారు, అటు రవాణా శాఖ వాళ్ళు వేధిస్తారు, ఇటు ఫైనాన్షియల్ వేధిస్తారు. ఈ పంత దెబ్బలు తినుంటారు పాపం వాళ్ళకు నువ్వు చెప్తా అన్న మాయ మాటలు ఏడవేనాయి, ఎందుకు సోయలేదు వాళ్ళ మీద? వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా నీకు ఎందుకు కనబడతలేరు వాళ్ళు? ఎక్కడ చూసినా కూడా ప్రతి అంశంలో కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే మార్పు రావాలని మనం గెలిపించుకున్నాం కదా, రేవంత్ అన్న రావాలి, మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పినాం కదా. ఈరోజు మంచిగానే వచ్చింది, అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. మా పేదలకు, మా సంపన్న వర్గాలకు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది మాటల్లో చెప్పలేకుంటున్నది. ఇక మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ, ఇక ఏడాది పాలనలోనే సమైక్య పాలన, నాటి పరిస్థితులు, అప్పుల పాలైన సాగు, సర్కార్ సాయం అందగా ప్రాణాలు తీసుకున్న రైతులు, ప్రభుత్వ ఆర్డర్ లేక నేతన్నలకు ఉరికోయలుగా మారుతున్న మగ్గాలు, ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల బల ఆత్మహత్యలు, విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న పట్టని ప్రభుత్వం.
ఇక ఏం పడుతుంది? విద్యార్థులు చచ్చిపోయినా పట్టించుకోరు, రైతులు చచ్చిపోయినా పట్టించుకోరు, ఇక ఆటో డ్రైవర్లు చచ్చిపోయినా పట్టించుకోరు, ఇది హైడ్రాకి సంబంధించి బాధితులు చచ్చిపోయినా పట్టించుకోరు, వీటి మీకు సంబంధించి మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతున్నారో వాళ్ళు పట్టించుకునే చనిపోరు. ఇది ప్రజాపాలన. ఎండ్ ఆఫ్ ది టైం ఇది ప్రజాపాలన. అది మనం చెప్పుకోవాలి. ప్రజాపాలన అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే పేరుకే ప్రజాపాలన, నిజంగా ప్రజాపాలన ఏడున్నా అంటే గోడల మీద ఉన్నది. గోడ మీద తప్పితే ఎక్కడ లేదు. ఇక అది ఇక సూది మొనంతా భూమి కూడా ఇయ్యం, మమ్మల్ని చంపినా సరే జాగను ఇడిచిపెట్టాం. తెగేసి చెప్తున్న లగచర్న గిరిజన కుటుంబాలు, పచ్చని మా పొంట పొలాలకు జోలికి రావద్దు, కావాలంటే కొండారెడ్డిపల్లిలో కార్డర్ వేసుకో, ముఖ్యమంత్రికి స్పష్టం చేస్తున్నారు లగచర్ల రైతులు. సీఎం ప్రకటనతో మళ్ళీ తాండాలో భయం. రైతుల కోసం ఇప్పటికీ గాలిస్తున్న పోలీసులు అర్ధరాత్రి ఎక్కడ దాడి చేస్తారోనని ఆందోళన. మళ్ళీ నిర్మానుష్యంగా మారుతున్న తాండాలు. సరే, ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఏమన్నారంటే అమాయక రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నాయని చెప్పినావు. మరి అమాయక రైతులు అయినప్పుడు వాళ్ళను అరెస్టులు చేయకుండా, వాళ్ళను జైలుకు పంపించకుండా, జైల్లో ఉన్నటువంటి రైతులను నువ్వు అమాయకులను బయటికి పంపించాలి కదా. ఎందుకు మరి అంత అశ్రద్ధ వాళ్ళ మీద? నీకు ఓటికి గెలిపించిన రైతులే కదా వాళ్ళు. అమాయకులు అయినప్పుడు నువ్వే మళ్ళీ వాళ్ళని విడుదల చేయాలి. మా దగ్గరకు వస్తే మేము ఏం చేయలేం, తప్పు చేసిన ఎంతటి వారైనా కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇట్లాంటి డైలాగులు ఎందుకు? మళ్ళీ నేను వాళ్ళు గెలిపిస్తానే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చున్నది. ఈరోజు ఎందుకు వాళ్ళంటే అంత వివక్షత నీకు? లగాచర్లకు సంబంధించి రైతులు నువ్వు ఏ ప్రాజెక్టు పెడతా అన్నా కూడా అక్కడ భూమి ఇవ్వమని చెప్తున్నారు. ప్రభుత్వ భూమి ఉన్నది, అది యూజ్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకు మరి నీకు 300 ఎకరాలు 200 ఎకరాలు భూమి ఉన్నది, మీ భూస్వామ్యం అని చెప్తావు కదా. మీ ఇంటికాడ నుంచే స్టార్ట్ అయ్యి ఫస్ట్ మీ కుటుంబ సభ్యుల నుంచి స్టార్ట్ అయ్యి ఎందుకు మా రైతన్న జోలికి వచ్చుడు? వాళ్ళ భూములు ఏమైనా వాళ్ళు ఏమైనా కష్టం చేయకుండా ఉత్తగచ్చినాయి? అవి ప్రభుత్వాలు ఏమైనా ఉత్తగిచ్చినాయా? కష్టపడి గింజ పోగు వేసుకొని అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి ఈరోజు ఆ భూములు కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళ ఆత్మగౌరవం ఆ భూములు. అవి ఎందుకు విడిచిపెట్టుకుంటారు? రైతులంటే కొద్దిగానన్నా లెక్కలేదు ప్రభుత్వానికైతే. ఇక ఆర్ఎస్ ప్రవీణ్పై సర్కార్ కేసు, బీఆర్ఎస్ గురుకుల బాటపై ప్రభుత్వం నిర్బంధకాండ. పోలీసులకు షేర్గూడ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు, తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లో వచ్చారనే ఆరోపణ. 447 సెక్షన్ కింద కేసు నమోదు, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు. ఇక చెప్పాలి, ఇక ప్రభుత్వ అధికారులు ఎవరి పక్షాన ఉన్నారనేది ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు నిన్న లేదు, సరే సండే కావచ్చు, వీక్ ఆఫ్లో ఉండవచ్చు, సరే అది వేరే విషయం. నిన్న సాయంత్రమే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఒక ఆయనే మాజీ ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శి, ఆయన వెళ్ళి మాట్లాడితే తప్పే ఉన్నది. రాజకీయకు సంబంధించి ప్రకటనలు ఏం చేయలేదు అక్కడ. పిల్లలు మంచిగా చదువుకుండానే చెప్పిండు కదా అక్కడ. ఇవన్నీ సెకండరీ, మీరు మంచిగా చదువుకుంటే గొప్పలు అవుతారు, మా లెక్క కార్లలో తిరుగుతారని వాళ్ళకు ఒక హితబోధ చేసిండు. అట్లాంటి వ్యక్తి మీద ఇలా కేసు పెట్టడానికి ఎట్లా ధైర్యం వచ్చిందో అర్థమవుతలేదు. ఇక ఏదైతే అది సంబంధించిన ఎవరైతే ఇది సొసైటీ కార్యదర్శి ఉంటారు అలుగువర్షిని గారు అంటే అలుగువర్షిని గారు, ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేసింది. ఆడ ఏమంటారు, విద్యార్థులు రెచ్చగొట్టేటట్టు మాట్లాడిర్రు అంటారు. విద్యార్థులు రెచ్చగొట్టేటట్టు మాట్లాడలే. విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి తిండి ఎట్లుంటున్నది, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళతోటే స్వయంగా మాట్లాడిండు. కాబట్టి ఈరోజు మీకు రాజకీయ దుర్దేశం కనబడ్డ ఉండొచ్చు బహుశా. సో అది మాత్రం జరగలేదు అక్కడ. రాజకీయంగా వాళ్ళు వెళ్ళలేదు. కేవలం విద్యార్థి నేను ఒక దీనికి కార్యదర్శి చేసిన కాబట్టి నాకు పార్టీ బాధ్యతలు అబ్బాయిప్పింది అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడికి వెళ్ళిరు తప్ప రాజకీయ ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళినట్టు ఎక్కడ కూడా లేదు. ఇక మొత్తానికైతే ఏ అంశం మీద చూసుకున్నా కూడా కంప్లీట్గా అక్కడ ఏది రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతుల పండుగ అన్నాడో ఆ రైతుల పండుగ రైతుల దండుగ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మొత్తానికైతే విద్యార్థులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రతి క్షణం కూడా విద్యార్థుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, రైతన్నలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరి పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. ఇక రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇస్తా అని మోసం చేసింది, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎంత మనోవేదన గురవుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.